హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో సౌత్ ఫేసింగ్‌లో కట్టించిన 2 బీహెచ్‌కే హౌస్ చూద్దామండి. లోపల ఇంటీరియర్ డిజైన్ గాని, కన్‌స్ట్రక్షన్ వైస్ గాని చాలా క్వాలిటీగా చేయించారండి. ప్లానింగ్ వైస్ కూడా చాలా బాగా చేయించారు. ఇంటి డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది? హౌస్ ప్రైస్ ఎంత చెప్తున్నారు? అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉందన్నది వీడియోలో క్లియర్‌గా చెప్తానండి. మీరు హౌస్ తీసుకున్నాకే కాదండి, కట్టించుకున్నాక కూడా వీడియో అయితే ఉపయోగపడుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మనకు కనిపిస్తున్న ఈ 2 హౌసెస్ కూడా కన్‌స్ట్రక్షన్ చేశారండి. ఆల్రెడీ ఒక హౌస్ అయితే సేల్ అయిపోయిందండి. ప్రెజెంట్ ఒక ఇల్లు మాత్రం అమ్మకానికి ఉందండి. ఈ ఇల్లు అమ్మకానికి అయిపోయిందండి. మనకు కనిపిస్తున్న ఆ సెకండ్ హౌస్ అయితే సేల్‌కి ఉందండి. ఇది ఒక్కోటి 166 గజాల్లో కట్టించిన సౌత్ ఫేసింగ్ 2 బీహెచ్‌కే హౌస్ అండి. ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ కోసం మాట్లాడుకుంటే 25x60 అండి. మన అవుట్ సైడ్ కూడా కార్ అయితే పెట్టుకోవచ్చు. మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా సింపుల్ డిజైన్‌లో మంచిగా ఇచ్చారండి. ఇక్కడ ఇచ్చిన కలర్స్ కాంబినేషన్ కూడా బాగుంది. మనకు పార్కింగ్ ఏరియా పెద్దదిగా ఇచ్చారండి. పార్కింగ్ ఏరియా ఈజీగా ఒక కార్ అయితే పడుతుంది. అవుట్ సైడ్ కూడా ఒక కార్ అయితే పెట్టుకోవచ్చండి. మనకు పార్కింగ్ ఏరియా సీలింగ్ టోటల్ గా పీవీసీ సీలింగ్ చేయించారు. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్ కి అయితే టోటల్ గా టైల్స్ యూజ్ చేశారండి. మనకి ఇది సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ కాబట్టి సౌత్ వెస్ట్ ల్యాండింగ్ ఇచ్చారు. ల్యాండింగ్ కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ కూడా తీసుకున్నారు. ఒకసారి క్లియర్ గా చూపిస్తాను చూడండి. మనకి ఇది 100% వాస్తు కూడా కట్టించారు. స్టెప్స్ అన్నిటికీ కూడా టైల్స్ కూడా యూజ్ చేశారండి. మనకు ల్యాండింగ్ కింద ఏమైనా స్టోరేజ్ ఐటమ్స్ లాంటివి కావాలితే పెట్టుకోవచ్చండి. బిల్డింగ్ చుట్టువైపులు కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు. అలాగే ఇది ఈస్ట్ వైపు సందు వచ్చి 2.5 అడుగులు తీసుకున్నారు. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. బిల్డింగ్ చుట్టువైపులు కూడా సెట్ బ్యాక్స్ మంచిగానే తీసుకున్నారండి. మన గేట్స్ అయితే అబ్జర్వ్ చేస్తే ఫోల్డింగ్ గేట్ ఇచ్చారండి. పక్కన చిన్న గేట్ కూడా తీసుకున్నారు. డైలీ యూజ్ కి అయితే ఉపయోగపడుతుంది. అలాగే ఫ్రంట్ మెయిన్ డోర్ కి అయితే టోటల్ గా టేక్వుడ్ తీసుకున్నారండి. మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా బాగుంది. పక్కన అయితే ఫిక్స్డ్ డోర్స్ అండి. మన మెయిన్ డోర్ డిజైన్ కూడా టోటల్ గా లేజర్ కటింగ్ ఇచ్చారు. చుట్టువైపులో కూడా ఫ్రేమింగ్ వర్క్ ఇచ్చారండి. ఇది 8 feet హైట్ వరకు తీసుకున్నారు. లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. ఇక్కడ ఫ్లోర్ కి వచ్చిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగుందండి. 2x4 వెట్ టైల్స్ తీసుకున్నారు. మరి ఇది యూనిక్ మోడల్ తీసుకున్నారు. డిఫరెంట్ గా తీసుకున్నారు. మరి ఫ్లైన్ కలర్స్ కాకుండా డిజైన్ టైప్ తీసుకున్నారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. మనకి హాల్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చారు. 10x20 సైజులో తీసుకున్నారండి. హాల్ స్పేసెస్ గానే తీసుకున్నారు. హాల్లో సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. సింపుల్ డిజైన్ లో తీసుకున్నారు. టోటల్ గా పిఓపి సీలింగ్ చేయించారండి. చుట్టువైపులో కూడా రోప్ లైటింగ్ యూజ్ చేశారు. అలాగే హాల్లో స్టడీగా టీవీ యూనిట్ తీసుకున్నారు. టీవీ యూనిట్ డిజైన్ కూడా చూడొచ్చు. టోటల్ గా కింద కూడా ప్లేవుడ్ వర్క్ చేయించారు. ఇదంతా కూడా మనకు స్టోన్ యూజ్ చేశారు. ప్లేవుడ్ కాదండి, ఇదంతా కూడా స్టోన్ యూజ్ చేశారు. కింద వచ్చిన సెల్ఫ్స్ మాత్రం ప్లేవుడ్ యూజ్ చేసి డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ చేసిన డిజైన్ కూడా బాగుందండి. మనకి ఈ ప్లేస్ లో 55 inches టీవీ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. సోఫా సెట్ అది కూడా సెట్ అవుతుంది. మనకి ఈస్ట్ వైపు కదా ఒక పెద్ద విండో తీసుకున్నారు. లోపల విండోస్ కానీ గుమ్మాలన్నిటి కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు. లోపలన్నీ కూడా డబ్ల్యూపీసీ విండోస్ తీసుకున్నారు. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ ఇచ్చారు. జెడ్ బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారండి. హాల్ చూసారు కదా, చాలా స్పేసెస్ గానే వచ్చింది. మనకి హాల్లో కంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారండి. మనకి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు. ముందు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మనకు లోపల గుమ్మాలన్నిటికీ కూడా గ్రానైట్ యూజ్ చేశారు. బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, మన మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారండి. 10x17 సైజులో తీసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్ మాత్రం చాలా స్పేసెస్ గానే వచ్చింది. బెడ్ అది కూడా చాలా పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. మనకి ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చూడొచ్చు. వాల్డ్రోబ్ డిజైన్ అయితే చాలా బాగుందని కింద నుంచి రూప్ టాప్ వరకు చేయించారు. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారండి. ఇక్కడ సౌత్ వైపుకి ఒక విండో తీసుకున్నారు. ఇక్కడ ఇచ్చిన హ్యాండిల్ డిజైన్స్ కూడా చూడొచ్చండి. మనకి మ్యాటీ ఫినిష్ తో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. ఇది మార్బుల్ సేల్ లో తీసుకున్నారండి. పైన అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. సౌత్ వైపుకి అయితే ఇక్కడ ఒక విండో ఇచ్చారండి. అలాగే వెస్ట్ వైపు కూడా ఒక విండో తీసుకున్నారు. టోటల్ గా 2 విండోస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ టేబుల్ యూనిట్ కింద అయితే చేయించారండి. సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా సింపుల్ డిజైన్ లో చాలా బాగా చేయించారండి. అంతా కూడా లైట్ కలర్స్ యూజ్ చేశారు. దానివల్ల చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్ లుక్ లో అయితే కనిపిస్తుందండి. మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారండి. 6x6 సైజ్ లో తీసుకున్న లోపల యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. సీలింగ్ అట్ వరకు కూడా మనకు వాల్ టైల్స్ అయితే ఫిక్సింగ్ చేశారు. మనకు లోపల శానిటరీ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ చేశారని కంపెనీ ఐటమ్స్ యూజ్ చేశారు. ఎక్కడ కూడా సేల్స్ బిల్డింగ్ లాగా కాకుండా కొంచెం బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేశారండి. కన్స్ట్రక్షన్ వైస్ అయితే క్వాలిటీగానే చేయించారు. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ యూనిట్ కింద చేయించారండి. ఇది స్లైడింగ్ డోర్ ఇచ్చారు. మనకి ఇల్లు ఎక్కడ ఉన్న దానికోసం మాట్లాడుకుంటే అడ్రస్ వచ్చి కాకినాడ సర్పవరంలో అయితే వస్తుందండి. సర్పవరం ఫ్లవర్ మార్కెట్ ఉంది కదా, ఫ్లవర్ మార్కెట్ కి అయితే ఇంటి దగ్గర నుంచి ఒక 1/2 km నుంచి 1 km లోపు డిస్టెన్స్ లోనే ఉంటుందండి. ఈ ఏరియా వైజ్ కూడా చాలా బాగుంటుంది. చుట్టువైపులు అన్ని కూడా ఇల్లులు అయితే ఉంటాయండి. గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కొంచెం దగ్గరలోనే ఉంటాయండి.
ఇంటి దగ్గర నుంచి సర్పవరం జంక్షన్‌కి అయితే 3 కిమ్ డిస్టెన్స్ రావచ్చండి. అలాగే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్‌కి అయితే 5-6 కిమ్ డిస్టెన్స్ వస్తుంది. ఫ్రెండ్స్ మన టీవీ యూనిట్ దాటి కొంచెం ఫ్రంట్‌కొస్తే ఇక్కడ సెకండ్ బెడ్‌రూమ్ ఇచ్చారండి. సెకండ్ బెడ్‌రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. 10x13 సైజ్‌లో తీసుకున్నారండి. మనకు వెస్ట్ వైపుకి ఒక విండో ఇచ్చారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. సౌత్ వైపు వాళ్ళకైతే టోటల్‌గా వాల్ డ్రాప్ చేయించారండి. కింద నుంచి రూఫ్ టాప్ వరకు చేయించారు. అన్నీ కూడా ఓపెనబుల్ డోర్ తీసుకున్నారండి. సేమ్ ప్యాటర్న్‌లో మనకు డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. ఇది కూడా మ్యాటిక్ ఫినిష్‌తో తీసుకున్నారు. హ్యాండిల్స్ కూడా చూడొచ్చు. లోపలన్నీ కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారండి. టాప్‌లు ఇవన్నీ కూడా సెల్ఫ్స్ కింద తీసుకున్నారండి. మనకి ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా చూద్దాం రండి. మనకి ఈ వాష్రూమ్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చారు. 4x9 సైజులో తీసుకున్నారండి. వాల్ టైల్స్ డిజైన్స్ కూడా చూడొచ్చు. మనకు వర్క్ వైజ్ అయితే చాలా బాగా చేయించారండి. రెగ్యులర్ బిల్డర్స్ కట్టించినట్టుగా కాకుండా క్వాలిటీగానే కట్టించారు. మనకి సెకండ్ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే పూజారం తీసుకున్నారండి. ఈ పూజారం కూడా చూద్దాం రండి. మనకి ఈ పూజారం కూడా 5 అడుగులు అయితే తీసుకున్నారండి. మీరు ఒకసారి చూస్తే పూజారంలో కూడా వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. సీలింగ్ గడ్డ వరకు చేయించారు. మనకు ప్రెజెంట్ ఇప్పుడు పూజారంలో వాల్ టైల్స్ అయితే ఫిక్స్ చేయట్లేదండి. దేవుని పెట్టుకున్న కూడా చక్కగా ప్లాట్ఫామ్ చేయించారండి. ఇక్కడ కూడా టైల్స్ యూజ్ చేశారు. మనకు వర్క్ వైజ్ అయితే చాలా బాగా చేయించారు. ఎగ్జిస్ట్ పైన పెట్టుకున్న కూడా ప్రొవిజన్ ఇచ్చారండి. పూజారం దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే డైనింగ్ ఏరియా తీసుకున్నారండి. ఇది వచ్చి 10x10 సైజులో తీసుకున్నారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. మనకు నార్త్ అండ్ ఈస్ట్ వైపుకి అయితే డోర్స్ తీసుకున్నారు. టోటల్ ఇవన్నీ కూడా టేక్ డోర్స్ చేయించారు. మనకి డైనింగ్ ఏరియా చూసారు కదా, చాలా స్పేసెస్ గానే వచ్చిందండి. 4 సీటర్ కానీ 6 సీటర్ టేబుల్ కానీ బాగా సరిపోతుంది. ప్లస్ మనకి ఇది డైనింగ్ ఏరియా కాబట్టి ఈ కార్నర్ లో మనకు వాష్ బేసిన్ తీసుకున్నారు. డిన్నర్ సెట్స్ అయి పెట్టుకున్నాకైతే ఇక్కడ చిన్న వాల్ డ్రాప్ చేయించారండి. టోటల్ గ్లాస్ యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. గ్లాస్ ఫినిష్ తో తీసుకున్నారు. బిల్డింగ్ కి వాయులో కిచెన్ తీసుకున్నారండి. కిచెన్ కూడా స్పేసెస్ గా ఇచ్చారు. దాంతో కూడా ఆర్చ్ వచ్చి మనకు టోటల్ గా గ్రానైట్ తీసుకున్నారండి. 9x10 మెజర్మెంట్స్ తో తీసుకున్నారు. ఎల్సే ప్లాట్ఫామ్ ఇచ్చారండి. వాల్ టైల్స్ డిజైన్స్ కూడా చూడొచ్చు. విండో ఇటు వరకు తీసుకున్నారండి. మనకి ఇక్కడ వచ్చి అటక్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా డైలీ ఐటమ్స్ తీసుకున్నాక సెల్ఫ్స్ ఇచ్చారండి. టోటల్ గా గ్లాస్ యూజ్ చేశారు. గ్రైండర్, మిక్సీ పెట్టుకునే ప్లగ్ పాయింట్స్ ఇచ్చారండి. ఈ ప్లాట్ఫామ్ కి 3 బాస్కెట్స్ ఇచ్చారు. ఇవి టోటల్ గా ఎస్ఎస్ బాస్కెట్స్ తీసుకున్నారండి. మనకి ఇవంతా కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ స్టవ్ పెట్టుకున్న ప్రొవిజన్ ఇచ్చారండి. నార్త్ వైపు ఒక విండో కూడా తీసుకున్నారు. లోపల యూజ్ చేసిన కలర్స్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. డెక్లమ్ సీట్స్ కానీ వాల్స్ కలర్స్ కానీ చాలా అంటే చాలా బాగా చేయించారు. కిచెన్ కూడా స్పేసెస్ గానే వచ్చిందండి. మనకి ఇక్కడ ఈస్ట్ వైపు ఒక డోర్ ఇచ్చారు కదా, టోటల్ ఇదంతా కూడా టేక్ డోర్ తీసుకున్నారండి. బిల్డింగ్ చుట్టువైపులు కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు. మనకు సౌత్ వైపు కూడా డోర్ చూసారు కదా, ఇది గుమ్మం డోర్ అన్ని కూడా టోటల్ గా టేక్ వుడ్ ఇచ్చారండి. మనకు అవుట్ సైడ్ సెట్ బ్యాక్స్ కూడా ఇచ్చారు. ఇది నార్త్ వైపు వస్తుంది కాబట్టి సెట్ బ్యాక్స్ తీసుకుని అవుట్ సైడ్ అయితే కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. కాంపౌండ్ వాళ్ళకి బాత్రూమ్ కి టచ్ అవ్వకుండా గ్యాప్ తీసుకున్నారు. మనకి బయట అయితే ఇండియన్ బేసిన్ ఇచ్చారండి. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కన్నా ట్యాప్ అండ్ బోర్ పెయింట్ ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. మీరు వాటర్ కోసం అయితే అసలు ఆలోచించక్కర్లేదండి. మనకు పొల్యూషన్ కూడా ఈ ఏరియాలో అసలు ఉన్నదండి. ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటూ సౌత్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. 166 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. 65 లక్షలు కోట్ చేస్తామండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 65 lakhs కోట్ చేస్తాం. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదండి. మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తామండి. ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, నెగోసిబుల్ అయితే ఉందండి. 80% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. మీకు నచ్చిన బ్యాంక్ లో మేమే చేంజ్ చేస్తామండి. ఫ్రెండ్స్, ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. మీరు హౌస్ చూడడానికి వద్దామంటూ కొంచెం ముందుగానే మాకు ఇన్ఫార్మ్ చేసేస్తారండి. ఫ్రెండ్స్, ప్రైస్ కోసం అయితే అసలు ఆలోచించకండి. మేము ఉన్నాం కదా, మీకు మంచి ప్రైస్కి అయితే ఇప్పిస్తామండి. ఫ్రెండ్స్, మీరు కూడా అలాంటి ప్రాపర్టీస్ అమ్మాలన్నా సరే మనం ఒకసారి కాంటాక్ట్ చేసి నీట్గా ప్రమోట్ చేసి సేల్ చేస్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.